హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహిత్య రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? ఈరోజు పూజ చేసుకున్నానండి, అయిపోయింది. లేచి వెంటనే పూజ అది చేసేసుకొని ఇంకా వంట అది స్టార్ట్ చేయాలి కదా, టిఫిన్ అవి వేయాలి కదా అని ఇంకా ఫస్ట్ పూజ చేసుకుంటానండి. లేవగానే పూజ అంతా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వంటలోకి వెళ్దామండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఎండు రొయ్యల కర్రీ అండి. ఇది చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదండి ఎండు రొయ్యల కర్రీ. ఇందులోకి మనకు కావాల్సిన పదార్థాలు చూడండి చెప్తున్నాను. ఎండు రొయ్యలండి, ఆయిల్ కావాలండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, వేపించిన జీలకర్ర మెంతులు పౌడర్ అండి, ఇది వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదిగోండి ఎండు రొయ్యలు. ఇప్పుడు ఈ రెండు రొయ్యలని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి, తీసుకోవాలి హెడ్ అవిని. చూడండి ఎండు రొయ్యలు ఎలా ఉన్నాయో. ఇవి టైగర్ రొయ్యలండి, చిన్న చిన్నవే కాదు పెద్దవండి. మొన్న చెప్పారండి మా అమ్మగారు టైగర్ రొయ్యలు బాగుంటాయని, అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చామండి టైగర్ రొయ్యలు. ఎప్పుడు కూడా నేను చిన్న చిన్నవి వండుతానండి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి టైగర్ రొయ్యలటండి. ఇదిగో చూడండి ఇవి ఎలా క్లీన్ చేయాలో. పైన హెడ్ తీసేయాలండి, ఫస్ట్ తల దగ్గర కట్ చేసేయాలండి, తీసేయాలి. తర్వాత తోక దగ్గర తీసేయాలండి. మధ్యలో కాళ్ళు ఉంటాయండి, చిన్న చిన్నగా కాళ్ళు ఉంటాయండి, అవి కూడా తీసేయాలండి. ఇదిగో చూడండి ఇలా రావాలండి, నీట్గా ఇలా క్లీన్ చేయాలండి రొయ్యలు. ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, ముళ్ళుల కింద ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. మొత్తం అన్నీ క్లీన్ చేశానండి ఇలా నేను రొయ్యలన్నీ కూడా. ఇవి చూడండి చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉంటాయండి ఫస్ట్ రొయ్యలు. అవన్నీ తీసేసి చాలా టైం పడుతుందండి, స్లోగా చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ స్టవ్ మీద బాణీ పెడుతున్నానండి. ఇదిగోండి బాణీ పెట్టాను, ఆయిల్ వేస్తున్నానండి. దీంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే ఒక 5 స్పూన్స్ పోసానండి ఆయిల్. చూడండి స్లోగా మరుగుతుంది ఆయిల్ మరిగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు అందులో వేసి వేపుకోవాలండి. వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపాలండి, ఎందుకంటే ఇవి మాడిపోయినాయి అనుకోండి టేస్ట్కి బాగోవు. నీట్గా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలా వేపుకోవాలండి. చూడండి ఎలా వేగుతున్నాయో, అలా స్లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో వేగుతున్నప్పుడు. ఇలా వేపుకోవాలండి నీట్గా. వేగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా చిన్న చిన్నవిగా నేను కట్ చేశానండి. అలా కట్ చేసుకుంటే కూరలో టేస్ట్ బాగుంటుందండి మనకి. చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసాను, కలుపుతున్నానండి. అటు ఇటు అస్తమాటు కలుపుతూ ఉండకూడదండి, కలిపేటప్పుడు కూడా చాలా స్మూత్గా నీట్గా కలుపుకోవాలండి. అవి చూడండి మగ్గుతున్నాయండి ఉల్లిపాయ ముక్కలు. మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. దంచిన వెల్లుల్లిపాయలండి వేస్తున్నాను. చూడండి ఎలా దంచాను. ఇప్పుడు ఇవి స్లోగా మగ్గుతాయండి. చూడండి ఎలా మగ్గుతుందో. దీంట్లో ఇప్పుడు జీలకర్ర మెంతులు పౌడర్ వేస్తానండి. దీంట్లో వేపించి పొడి చేసి వేస్తున్నానండి. ఇది నేను ఇప్పుడు ఒకసారి అటు ఇటు మిక్స్ చేస్తున్నానండి. అది స్లోగా మగ్గాలండి అలాగా. చూడండి ఎలా మగ్గుతున్నాయో, అలా లో ఫ్లేమ్లో స్లోగా మగ్గాలండి. చూడండి ఎలా వేగాయో ఎండు రొయ్యలు గోల్డెన్ కలర్లో అలా వేగాలండి. అలా వేగితేనే మనకి రొయ్యలు బాగుంటాయండి టేస్ట్కి. చూడండి ఎలా ఉన్నాయి, భలే వేగాయండి. చూడండి మగ్గుతున్నాయి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసానండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసానండి. కారం వేసి మిక్స్ చేస్తున్నానండి. చూడండి మిక్స్ చేసి మళ్ళీ కొద్దిగా మగ్గనివ్వాలండి దాన్ని.
కారం వేసాక కూడా కొద్దిగా మగ్గనివ్వాలండి ఆయిల్లోనే. వెంటనే వాటర్ పోసేయకూడదు. వెంటనే వాటర్ పోసేస్తే ఏమవుతుందంటే పచ్చి వాసన కింద వస్తుందండి, కారం కింద బాగోదు. టేస్ట్కి బాగుండాలంటే ఎక్కువగా మనం ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇలా కాసేపు లో ఫ్లేమ్లో స్లోగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ కూడా ఎక్కువ పోసేయకూడదండి. చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పోసానండి నేను. ఆ వాటర్లో కాసేపు మగ్గనివ్వాలండి. యాక్చువల్గా నేను చింతపండు వేస్తానండి. చింతపండు వేసినప్పుడు ఏంటంటే టమాటా యూజ్ చేయక్కర్లేదు. టమాటా యూజ్ చేస్తే చింతపండు అనేది యూజ్ చేయక్కర్లేదండి ఇంకా. కానీ నేను ఏంటంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను కదండి, మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే ఓకే, ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు చింతపండు పేస్ట్ లేదు, చింతపండు మామూలుగా మనం పులుసు పిసికి వేసుకునే పలం అయితే వాటర్ వేయకండి, డైరెక్ట్గా కొంచెం చింతపండు పులుసే వేసేయండి. నా దగ్గర చింతపండు పేస్ట్ నేను ఉంచుకుంటానండి తయారు చేసి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా పులుసులు పెట్టుకున్నప్పుడు ఒక 2 స్పూన్స్ పేస్ట్ వేసుకుంటానండి. అంటే చింతపండు నానబెట్టి పులుసు చేసుకుని వేసుకోక్కర్ లేకుండా అలా యూజ్ చేస్తానండి. ఆ పేస్ట్ వేస్తాం కాబట్టి ముందుగా ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి మరుగుతున్నాయి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మనం పులుసు వేసుకోవాలండి. చూడండి ఎలా మగ్గుతుందో, కూర బాగా ఉడుకుతుందండి. ఇదిగోండి చింతపండు పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ చింతపండు పేస్ట్ వేసానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. పుల్లగా ఉంటుంది, బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు అలా ఉంచేస్తే అలా దగ్గరికి ఎగురుతుందండి. అది బాగా దగ్గరికి ఎగరాలండి. చూడండి మరీ ఎగురులా ఎగరకూడదండి, కొంచెం పులుసులాగా ఉండాలి, అప్పుడే టేస్ట్కి బాగుంటుంది తినడానికి. ఎగురు కింద బాగా మరీ దగ్గరికి ఎగరపెట్టేదండి. అటు ఎగురులాగా కాకుండా మరీ అటు పులుసుగాను కాకుండా ఉంచేలా చూడండి నేను ఎలా ఎగరపెడుతున్నాను. చూడండి భలే ఉడుకుతుంది కదండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అలా ఎగరాలండి. కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చూడండి మగ్గుతుంది. మ్యాక్స్ అయిపోయిందండి కర్రీ అంతా కూడా. లాస్ట్ మనం దింపేసుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే పైన సరిపోతుందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకండి ఎప్పుడు కూడా. మీరు ఉల్లిపాయలు కచ్చా దంచుకొని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మళ్ళీ టేస్ట్ తేడా వచ్చేస్తుంది, పులుసు కదండి. అదిగోండి రొయ్యలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. టైగర్ రొయ్యలు కదండి, బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఎలా ఎగిరిపోయింది దగ్గరికి కర్రీ అంతా కూడా. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీ అందరికీ ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.